అయ్యో, హార్డ్ డ్రైవ్ క్రాష్ అయిందా? ఇక అందులో ఉన్న మన విలువైన ఫైల్స్ అన్నీ పోయినట్టేనా అని గుండె జారిపోయిన సందర్భాలు ఉండే ఉంటాయి. సరే, ఈరోజు మనం అలా పోయిన డిజిటల్ డేటాకి నిపుణులు మళ్ళీ ఎలా ప్రాణం పోస్తారో చూద్దాం. అసలు ఒక హార్డ్ డ్రైవ్ సడన్గా ఆగిపోతే అందులో ఉన్న మన ఫోటోలు, డాక్యుమెంట్స్, మన జ్ఞాపకాలు, వీటి సంగతేంటి? వాటిని మళ్లీ వెనక్కి తీసుకురావడం సాధ్యమేనా? ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఈరోజు మన విశ్లేషణ సాగుతుంది. ఈ ప్రయాణంలో ముందుగా ఈ రంగంలో ఉన్న అవకాశాలేంటి, తర్వాత ఎలా నేర్చుకోవాలి, ఏ టూల్స్ వాడాలి, అసలు అనుభవం ఎలా సంపాదించాలి, చివరగా ఒక ప్రొఫెషనల్ ల్యాబ్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. ముందుగా ఈ డేటా లాస్ అనేది ఎంత పెద్ద సమస్యో చూద్దాం. మరి అదే సమస్య ఒక మంచి కెరియర్కు ఎలా దారి చూపిస్తుందో కూడా తెలుసుకుందాం. అంటే డేటా పోవడానికి చాలా కారణాలుంటాయి. సింపుల్గా సాఫ్ట్వేర్లో ఏదైనా తేడా రావచ్చు, లేదా హార్డ్వేర్ దెబ్బతినొచ్చు. ఒక్కోసారి అనుకోకుండా ఫార్మాట్ చేస్తాం, ఇంకోసారి డ్రైవ్ కింద పడిపోతుంది. ఈ రకరకాల సమస్యల వల్లే వాటిని పరిష్కరించే నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. మరి అంత డిమాండున్న ఈ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి? ఇది ఒక్క రాత్రిలో అయ్యే పని కాదు. దీనికి ఒక పద్ధతి, ఒక దారి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని సింపుల్గా ఒక నిచ్చెనలా ఊహించుకోవచ్చు. మొదటి మెట్టేంటంటే సాఫ్ట్వేర్ లెవెల్ రిపేర్లు, అంటే బేసిక్స్ అన్నమాట. రెండో మెట్లో హార్డ్ డ్రైవ్కు ఉండే బ్రెయిన్ లాంటి ఫర్మ్వేర్తో పనిచేయడం నేర్చుకుంటారు. ఇక మూడో చివరి మెట్లో ఒక సర్జన్ లాగా డ్రైవ్ను ఓపెన్ చేసి ఫిజికల్ రిపేర్లు చేస్తారు. ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. మరి ఈ స్కిల్స్ ఆన్లైన్లో నేర్చుకోవచ్చా అంటే ప్రాథమిక విషయాలు ఓకే, కానీ అసలైన నైపుణ్యం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ల్యాబుకు వెళ్ళి చేతులతో పనిచేసి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు కదా. ప్రొఫెషనల్ వర్క్ చేయాలంటే ప్రొఫెషనల్ టూల్స్ ఉండాలి. కానీ మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ప్రకారం ఆ టూల్స్ కొనేటప్పుడు ఒక పెద్ద హెచ్చరిక ఉంది. ఏంటది? చూద్దాం. ఈ టూల్స్లో కొన్ని సాఫ్ట్వేర్ రిపేర్లకు సంబంధించినవైతే మరికొన్ని చాలా సున్నితమైనవి. అంటే డ్రైవ్ను ఓపెన్ చేసి లోపలున్న చిన్న చిన్న భాగాలను మార్చడానికి వాడతారు. చాలా స్పెషలైజ్డ్ పరికరాలన్నమాట. ఇక్కడ చెప్పే కీలకమైన విషయం ఏంటంటే ఈ ఖరీదైన టూల్స్ని కొనేటప్పుడు కొంచెం డబ్బు ఆదా అవుతుందని చెప్పి అనధికార డీలర్ల దగ్గర అస్సలు కొనకూడదు. ఎందుకంటే ఆ తర్వాత టెక్నికల్ సపోర్ట్ లేకపోతే ఆ పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది. అవును, ఇక్కడ పాయింట్ చాలా క్లియర్. ఆ 1000-2000 తేడా చూస్తే రేపేదైనా సమస్య వస్తే లక్షల్లో నష్టపోవలసి వస్తుంది. సో ఇదొక దీర్ఘకాలిక పెట్టుబడిలా చూడాలన్నమాట. ఓకే, మంచి ట్రైనింగ్ తీసుకున్నారు, బెస్ట్ టూల్స్ కొన్నారు. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. అదే కస్టమర్ల డ్రైవర్లతో పనిచేయడం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ గైడ్ ఒక నంబర్ చెప్తోంది, 50. అవును, ఒక్క కస్టమర్ డ్రైవ్ను కూడా టచ్ చేయడానికి ముందు కనీసం 50 పాడైపోయిన స్క్రాప్ హార్డ్ డ్రైవ్లపై ప్రాక్టీస్ చెయ్యాలట. ఎందుకంటే ఇక్కడ తప్పులకు అస్సలు ఆస్కారం లేదు. ఇది నిజమే కదా. మొదటి క్లయింట్తోనే మంచి పేరు తెచ్చుకోవాలి. అందుకే అంత ప్రాక్టీస్. వాళ్ల విలువైన డేటాను జాగ్రత్తగా కాపాడితేనే మనమీద నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే ఈ ఫీల్డ్లో అన్నిటికన్నా ముఖ్యం. ఇప్పటివరకు నేర్చుకున్న స్కిల్స్, కొన్న టూల్స్, ఇవన్నీ ఒకచోట ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దామా? రండి, ఒక ప్రొఫెషనల్ ల్యాబ్ లోపలికి ఒక చిన్న టూర్ వేద్దాం. వావ్! ఇది ల్యాబ్ యొక్క హార్ట్ లాంటిది. ఇక్కడ ఒకేసారి చాలా స్పెషల్ మెషీన్లు రన్ అవుతూ ఉంటాయి. ప్రతి మెషీన్ ఒక కస్టమర్ డ్రైవ్ మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే మల్టీటాస్కింగ్ జరుగుతోందన్నమాట. ఒకవేళ డ్రైవ్ని ఫిజికల్గా ఓపెన్ చేయాల్సి వస్తే దానికోసం ఒక ప్రత్యేకమైన దుమ్ము, ధూళి లేని ఏరియా ఉంటుంది. అచ్చం హాస్పిటల్లో ఉండే ఆపరేషన్ థియేటర్ లాంటిది. ఎందుకంటే లోపల ఉండే భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి కదా. ఇక ఇది చాలా ముఖ్యం. డోనర్ డ్రైవ్ లైబ్రరీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది విడి భాగాల గిడ్డంగి అన్నమాట. ఒక డ్రైవ్లో ఏదైనా పార్ట్ పాడైతే దానికి సరిగ్గా మ్యాచ్ అయ్యే పార్ట్ను ఈ లైబ్రరీ నుంచే తీసి వాడతారు. అందుకే ఇన్ని డ్రైవ్లను సేకరించి పెడతారు. టెక్నాలజీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అందుకే ఒక ప్రొఫెషనల్ ల్యాబ్ కూడా అప్డేట్ అవ్వాలి. ఇప్పుడొస్తున్న కొత్త ఎస్ఎస్డి, ఎన్విఎంఈ డ్రైవ్ల కోసం కూడా వీళ్ళ దగ్గర ప్రత్యేకమైన టూల్స్, టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. మొత్తం మీద మనం ఏం తెలుసుకున్నాం?
డేటా రికవరీ అనేది ఒక ప్రయాణం. దాన్ని దశలవారీగా నేర్చుకోవాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి, సరైన టూల్స్ కొనాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. సరే, ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ అయ్యే దారి మనకు స్పష్టంగా తెలిసింది. మరి ఈ రంగం మీద ఆసక్తి ఉన్నవాళ్లు రేపు ఉదయం వేయబోయే మొదటి అడుగు ఏమై ఉంటుంది? బహుశా ఇంట్లో పక్కన పడేసిన పాత హార్డ్ డ్రైవ్ను విప్పి చూడటమేనేమో. మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.